Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 226. ఆమె వైపు అలాగే చూస్తూ తన ప్లేట్లో ఉన్న ప్రమిదల వైపు చూస్తూ ఆ ప్లేట్ జాగ్రత్తగా పక్కన పెట్టి పాకెట్లో ఉన్న మొబైల్ తీసి ఆమెని ఫొటోస్ తీస్తుంటే అదేది గమనించకుండా దీపాలు వెలిగించడంలో బిజీగా ఉన్న దక్ష మీద మాత్రమే అతని దృష్టి ఉండిపోయింది. దక్ష తన పళ్ళెల్లో ఉన్న ప్రమిదలు అయిపోవడంతో మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకుని వచ్చి ఆ తర్వాత లైన్ కంటిన్యూ చేస్తూ ఉండడంతో కర్ణ కూడా ఆమె పక్కకి వెళ్లి దీపాలు పెడుతూ ఉండడంతో మీరెందుకు దీపాలు పెడుతున్నారని ఆశ్చర్యంగా అడగడంతో నానమ్మ అందరినీ బెదిరించి మరీ దీపాలు పెట్టేలా చేస్తుంది అన్నాడు. అయ్యయ్యో, ఈ మధ్య అమ్మమ్మ ఏం చేస్తుందో అమ్మమ్మకి అర్థం కావడం లేదు. మీరు పక్కన కూర్చోండి, చేతులు కాల్తాయి. ప్రమిదలు వెలిగించడం తెలియదు కదా, నూనె కూడా ఒలికిపోతుంది. నేను వెలిగిస్తాను అని చెప్పడంతో పర్వాలేదు, నాకు చూపించు, నేను కూడా ట్రై చేస్తాను అనగానే అదంత ఈజీ కాదండి, నూనె వలక్కుండా దీపాన్ని ఒక వరుసగా పెట్టి దీపం వెలిగించాలి అనగానే హలో, నేను చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తాను అన్నాడు. దీపాలు వెలిగించడం అంటే వాలీబాల్ ఆడినంత సులభం కాదు అని చెప్పడంతో ఓయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు మాత్రమే దీపాలు వెలిగించడం తెలుసు అని బిల్డప్ ఇస్తున్నావా? నేను కూడా చేస్తాను చూడు అని అంటూ కర్ణ దీపాలు వెలిగించడం అంతకుముందే చూడడంతో అతను కూడా అంతే నీట్గా దీపాలు అరేంజ్ చేసి దీపాలు వెలిగించడంతో ఆశ్చర్యంగా చూస్తూ పర్వాలేదు, బాగా వెలిగించారు అని అనగానే మరి నా గురించి ఏమనుకుంటున్నావు? నేను చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాను, ఐఎమ్ వెరీ ఫాస్ట్ లెర్నర్ అని అన్నాడు. ఒప్పుకున్నానులే అని చెప్పి ఇద్దరు దీపాలు వెలిగించేసరికి 2 గంటలు పడడంతో గుడి మొత్తం ప్రమిదల వెలుతురులో దేదీప్యమానంగా వెలుగుతూ ఉండేసరికి అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటూ ఉంటే గుడిలో ఫోటోలు తీయకూడదమ్మా అని భక్తులందరినీ పంపించేసి జాతర మొదలవుతుంది. ఊరేగింపు కూడా మొదలవుతుంది. మీరు ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి రండి అమ్మగారు అని పూజారి గారు చెప్పడంతో సరేనంటూ అందరూ ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ కొత్త చీరలు కట్టుకుని నగలు వేసుకుని రెడీ అవుతుంటే దీక్షిత దక్ష కోసం మల్లెపూల దండ తీసుకుని వస్తుంటే తన చేతిలో నుంచి మల్లెపూలు తీసుకున్నాడు కర్ణ. కర్ణగారు ఆ మల్లెపూలు దక్ష కోసం అని దీక్షిత చెబుతుంటే నాకు తెలుసు, నేను పెడతాను అని చెప్పడంతో దీక్షిత నవ్వుతూ బయటికి వెళ్ళిపోవడంతో కర్ణ దక్ష దగ్గరకొచ్చి మెడలో నగలు అలంకరించుకుంటున్న దక్షని గమనించి ఆమె తలలో మల్లెపూలు తురిమాడు. దాంతో ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ మీరు మల్లెపూలు పెట్టారా అని అడగడంతో దీనికి కూడా నువ్వు నాకు ట్రైనింగ్ ఇస్తావా అని అడిగేసరికి అదేమీ లేదు, మీకు ఇలాంటి పనులు అలవాటు లేదు కదా, అందుకే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అనగానే అమ్మాయి గారు భార్యగా వచ్చిన తర్వాత కొన్ని పనులు అలవాటు లేకపోయినా చేయాలనే అనిపిస్తుంది అనగానే ఓహో, అబ్బాయి గారు బాగా హుషారుగా ఉన్నారే, మల్లెపూలు పెట్టేశారు కదా, అలాగే గాజులు తొడగండి, అంతేకాదు పట్టీలు కూడా పెట్టాలి అని చెప్పడంతో రాణివారి ఆజ్ఞ అని చెప్పడంతో నవ్వుకుంది దక్ష. ఆమె చేతికి నెమ్మదిగా ఒక్కొక్క గాజు తొడుగుతుంటే త్వరగా తొడగండి, నేను బయటికి వెళ్ళాలి, ఊరేగింపు మొదలవుతుంది, జాతర చేస్తున్న మనం లేకపోతే బాగోదు అనగానే గాజులు త్వరగా తొడిగేస్తే త్వరగా నువ్వు బయటికి వెళ్ళిపోతావు, అందంగా ఉన్న అమ్మాయి గారిని కళ్ళారా చూసుకోవాలి అంటే టైంపాస్ చేయాలి కదా అనగానే అబ్బాయి గారిలో ఈ కళలు కూడా ఉన్నాయా అని అడిగింది నవ్వుతూ. ఇంకా చాలా చాలా కళలు ఉన్నాయి, అమ్మాయి గారే గుర్తించడం లేదు అని చెప్పడంతో దక్ష నవ్వుకుంటూ సరే సరే, నెమ్మదిగా ఒక్కొక్క కళ చూడొచ్చులే అని అంది. 2 చేతులకి 2 డజన్ల గాజులు తొడగడానికి గంట టైం తీసుకుని నెమ్మదిగా పట్టీలు కూడా వేసేసి నెయిల్ పాలిష్ కూడా పెట్టమంటావా అని అడగడంతో
చేతులు ముందుకు చాపడంతో ఆల్రెడీ గోరింటాకు పెట్టుకున్నావు కదా మళ్ళీ నెయిల్ పాలిష్ ఎందుకు అనగానే మీరు వేస్తాను అన్నారు కదా చాలా రేర్గా దొరికే అవకాశం అనగానే దొరికినంత పని చేయించుకోవాలని అనుకుంటున్నావు కదా అని అన్నాడు. అంతే కదా మరి. పౌర్ణమి చంద్రుడు ప్రతిరోజు కనిపిస్తాడా? పౌర్ణమికి మాత్రమే కనిపిస్తాడు. ఆ 15 రోజులు వెయిటింగ్ ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అందుకే దొరికినప్పుడు ఆస్వాదించాలి. అలాగే మీరు చేసే సేవలు కూడా. అసలే అయ్యగారికి బాగా యాటిట్యూడి. పొగరికి బ్రాండ్ అంబాసిడర్. అలాంటిది లేక లేక శ్రీమతి గారికి సేవలు చేస్తుంటే ఆ దృశ్యాన్ని గుండెల్లో పదిలంగా దాచుకోవాలి గాని అంత త్వరగా ఎలా వదిలేస్తాం అనగానే గుండెల్లోనే కాదు వదిన ఫోన్ కెమెరాలో కూడా దాచిపెట్టుకోవాలి అన్న గొంతుకి తల తిప్పి చూసేసరికి స్నేహ రక్ష ఇద్దరు ఫోటో తీస్తూ కనిపించేసరికి ఆ ఫోటో నా మొబైల్కి సెండ్ చేయి స్నేహ అని చెప్పింది దక్ష. అబ్బా! ఆ ఆశ దోస, అప్పడం, వడ అంత ఈజీగా ఎలా సెండ్ చేస్తాను? మాకేదైనా కావాలి అనగానే ఏం కావాలి తల్లి నీకు? అని దక్ష అడిగేసరికి ఏమీ లేదు. మమ్మీ నీకొక బంగారు గాజిచ్చింది కదా! అంటే చాలా ఇచ్చిందనుకో అన్నీ అక్కర్లేదు. అందులో నెమలి డిజైన్ ఉండి గ్రీన్, రెడ్ స్టోన్స్ ఉన్న బంగారు గాజంటే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు ఇవ్వమన్నా నా కోడలికి ఇస్తానని ఇవ్వనే లేదు మా అమ్మ. ఇది నాకిచ్చావనుకో నేనీ ఫోటో నీకు సెండ్ చేస్తాను అనగానే ఈ బంగారు గాజు కంటే ఆ జ్ఞాపకం నాకు చాలా విలువైంది. తప్పకుండా ఇస్తాను అని చెప్పడంతో నువ్వు భలే మంచిదానివి వదినా అని స్నేహ దక్ష బుగ్గ మీద ముద్దు పెట్టింది. దాంతో చాలు 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 ఇంక వెళ్ళు అని కర్ణ చెప్పడంతో అబ్బో అన్నయ్య గారికి జెలసీ వస్తోంది కదా నేను కూడా అమ్మాయినే బాబు నువ్వంత కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు అని స్నేహ చెప్పడంతో కర్ణ ఒక లుక్ ఇవ్వడంతో స్నేహ రక్ష ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దక్ష చిలిపిగా నవ్వుతూ కర్ణ వైపు చూస్తుంటే ఎందుకలా నవ్వుతున్నావు వాళ్ళు నన్ను ఏడిపిస్తుంటే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా అనగానే ఈ మధ్య మీరు అమ్మాయిలాగా బుంగమూతి పెడుతున్నారు అందుకే నవ్వొస్తోందని దక్ష పగలబడి నవ్వేసరికి నోరు మూసుకో ఎవరి దగ్గర చెప్పకు అనగానే చెప్పన్లే అని నవ్వు ఆపుకుంటూ చెప్పింది. మళ్ళీ నవ్వావనుకో మూతి కుట్టేస్తాని. ఏంటి నా మీద జోకులు వేస్తున్నావు అనగానే మీ మీద జోకులు వేసేంత వాళ్ళమా సార్ మేము అని అనేసరికి చాలు చాలు అని నెయిల్ పాలిష్ కూడా వేసేసి ఫినిష్ ఇంక వెళ్దామా మేడం అని అడగడంతో వెళ్దాం సార్ అని అంటూ ఇద్దరు కలిసి బయటికి రాగానే చూడ చక్కగా ఉన్న దక్ష చుట్టూ మెటికలు విరిచి బామ్మ దిష్టి తీయడంతో బామ్మ ఎంత నీ మనవాణ్ణి పెళ్లి చేసుకుంటే మాత్రం దానికి మాత్రమే నీ ప్రేమ ఇవ్వడం అన్యాయం తెలుసా ఇక్కడ నేను వీక్ష కూడా ఉన్నాం అంది దీక్ష. కుళ్ళుకోకండే ఏదో ఇన్ని రోజులు వెయిట్ చేసిన నా మనవడి ప్రేమ ఇన్ని రోజులకి ఫలించింది అన్న మురిపంతో దాన్ని పొగుడుతున్నానే గాని నాకందరూ ఒకటే అని చెప్పడంతో అవునవును మీకందరూ ఒకటే అల్లుడు మాత్రం వేపాకులాగా కనిపిస్తాడు అనగాని అల్లుడు కూడా కూరలో కరివేపాకులాగా అందరితో కలిసిపోతే నేను మాత్రం తక్కువగా ఎందుకు చూస్తాను అల్లుడు నువ్వెప్పుడు వేపాకులాగా చేదు కక్కుతూనే ఉంటావు కదా అందుకే నువ్వంటే నాకు మంట అంది పెద్దావిడ. అబ్బా అమ్మా! ఎప్పుడో ఆస్తి గురించి కక్కుర్తి పడ్డాడని, ఇప్పటికీ నీ అల్లుడికి గౌరవం ఇవ్వకపోవడం నాకేమీ నచ్చడం లేదని సుందరి అనగానే, ఆహా! ఉదయం నా మనవడు, మనవరాలు బంగారు కాసు, వస్త్రధారణ చేస్తూ ఉంటే, ఆస్తి మొత్తం దోచిపెడుతున్నారని నీ మొగుడు నీతో, నీ కూతురుతో మాట్లాడడం నేను వినలేదనుకుంటున్నావా? అని పెద్దావిడ అనగానే, సుందరి, వీక్ష ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని, నేను చెప్పాను కదా! అందుకే ఆస్తి గురించి ఆలోచించకండి డాడీ అని చెబుతూనే ఉన్నాను. నా మాట వింటారా మీరు? అమ్మమ్మని తక్కువ అంచనా వేయకండి అంది వీక్ష. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.